హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ప్రతుల రెసిపీస్. ఈరోజు నేను పండుమిరపకాయ నిల్వ పచ్చడి పెట్టబోతున్నాను. ఎలాంటి వాళ్ళైనా కూడా తేలిగ్గా పెట్టుకునే విధంగా నేను పెట్టి చూపిస్తాను ఈ పండుమిరపకాయ పచ్చడిని. ఈ పండుమిరపకాయ పచ్చడి పెట్టుకోవడానికి గాను నేను కిలో పండుమిరపకాయలు తీసుకుంటున్నాను. ముందుగా పండుమిరపకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పిన విధంగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటివి ఈ పండుమిరపకాయలు. ఈ పచ్చడి పెట్టే ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక్క క్షణం ఆగండి. మా ఛానల్లో చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు ఈ పండుమిరపకాయ పచ్చడిని ఎలా పెట్టాలో నేను పెట్టి చూపిస్తాను. కిలో పండుమిరపకాయల్లోకి గాను 200 గ్రాముల ఉప్పు, 200 గ్రాముల చింతపండు పడుతున్నాయి. ఉప్పు అనేది కొంచెం తక్కువైనా పర్లేదండి. లాస్ట్ డే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ఉప్పుని చూసుకుని సరి చేసుకోవచ్చు. మనం పచ్చడికి వాడేటటువంటి చింతపండు పెచ్చు గింజ లేకుండా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి కొన్ని పండుమిరపకాయలు, కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు వేసుకుని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇందాక చెప్పా కదండి, కచ్చా పచ్చా కానీ ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా పట్టుకుంటే బాగోదు. ఈ విధంగా పట్టుకుంటే బాగుంటుంది. మిగిలినటువంటి పండుమిరపకాయలు, ఉప్పు, చింతపండు కూడా ఇదే విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని 3 రోజుల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పండుమిరపకాయ పచ్చడి పెట్టి ఇవాళకి 3 రోజులు అవుతుందండి. ఇవాళ దీన్ని తాలింపేస్తున్నాను. పండుమిరపకాయ పచ్చడి అయితే మంచిగా ఊరిందండి. మూత తీయంగానే మాత్రం కమ్మటి వాసన వస్తుంది. మూడు రోజుల పాటు పక్కన పెట్టి చెట్టుకున్నటువంటి ఈ పండుమిరపకాయ పచ్చళ్ళలో 2 టీ స్పూన్ల మెంతి పొడిని వేస్తున్నాను. ఈ మెంతి పొడి కోసం నేను మెంతుల్ని దోరగా వేయించి పొడి చేసుకున్నాను. ఇప్పుడు ఈ పొడిని పచ్చట్లో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని ఒక పల్సిస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో పులుపు, ఉప్పు, కారం సరిపోయినాయో లేదో ఒకసారి రుచి చూస్తున్నాను. అన్నీ సమానంగా సరిపోయాయి. ఇప్పుడు దీన్ని తాలింపు వేస్తాను. ముందుగా ఈ పండుమిరపకాయ పచ్చడి తాలింపు వేసుకోవడానికి 3 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, మీ రుచికి తగ్గట్టు వెల్లుల్లిపాయలు వేసుకోండి. నేనైతే ఒక చిన్న వెల్లుల్లిపాయ తీసుకున్నాను. నేను ఈ విధంగా కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నాను ఈ వెల్లుల్లిపాయల్ని. ఆవాలు 1 టీ స్పూన్, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పును వేస్తున్నాను. ఈ పండుమిరపకాయ పచ్చడిని ఒకేసారి తాలింపు వేసుకోకుండా మన అవసరానికి తగ్గట్టు కొంచెం కొంచెంగా తాలింపు వేసుకుంటే పచ్చడి అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఉప్పు నేను దీంట్లోంచి కొంచెం తీసి తాలింపు వేస్తున్నాను. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వాడకూడదండి. అలా తక్కువ వేసుకుంటే పచ్చడి పాడవుతుంది. ఆయిల్ని కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది. మిగిలిన పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది.
ఇప్పుడు ఈ పనిమిరపకాయ పచ్చడిని అన్నంలో కలుపుకుని ఎలా ఉందో రుచి చూసి మీకు నేను చెప్తాను. పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి. పచ్చళ్ళలో ఉప్పు పులుపు అన్నీ సమానంగా సరిపోయండి. పచ్చడి అయితే చాలా కమ్మగా ఉంది. ఇలానే మీరు పెట్టుకోండి, తింటూ ఎంజాయ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.